రాష్ట్రంపై కుట్రల్లో భాగంగా గత రాత్రి కేటీఆర్ జగన్ రహస్య ప్రాంతంలో భేటీ అయ్యారని మంత్రి జవహర్ ఆరోపించారు. భారీ స్థాయిలో నగదు చేతులు మారినట్లు సమాచారం ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ డేటాను తస్కరించి ఇచ్చినందుకు కేటీఆర్కు జగన్ పెద్ద మొత్తంలో ముట్టజెప్పారన్నారు. వీరిద్దరి మధ్య భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మధ్యవర్తిత్వం వహించారన్నారు. డేటా తస్కరించిన తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయాల్సింది పోయి జగన్ చంద్రబాబుపై ఫిర్యాదు చేయడమేంటని జవహర్ ప్రశ్నించారు. ఈ రోజు దొంగతనానికి గురైంది మన ఆంధ్రప్రదేశ్ డేటా తెలంగాణ ప్రభుత్వం చేత. వాళ్ళు కంప్లైంట్ చేయాల్సింది కేసీఆర్ మీద. అది మానేసి ఏదో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డేటా చౌర్యాన్ని చేసింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని అడుగుతా ఉన్నారు. అయ్యా, కాస్త మీ తెలివి ఉపయోగించండి. డేటా అనేది ఆధార్ కానీ ఓటర్ లిస్టులు కానీ అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే అన్నిటికీ కూడా ఆధార్ లింకేజ్ జరుగుతూ ఉన్న సందర్భంలో దాన్ని ఏదో చౌర్యం చేశారని చెప్పడం చూస్తూ ఉంటే మీ ఉద్దేశం ఈ ప్రభుత్వం బర్తరఫ్ కావటం. ఆంధ్రప్రదేశ్ ప్రజలెవరూ కూడా మీ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి రహస్య భేటీ ఏంటి? వాళ్ళ రహస్య భేటీలో ఎన్ని సూట్ కేసులు మారాయి? ఆ సూట్ కేసుల లోపల ఏమున్నాయి? డబ్బులు ఎంత తీసుకున్నారు? ఈరోజు ఈ ప్రభుత్వం మీద కక్ష సాధింపు చర్యలు చేయడానికి మీ ఇద్దరు రహస్య భేటీ ఎక్కడ జరిగిందో చెప్పండి. అదేవిధంగా డాటా చౌర్యానికి తెలంగాణ ప్రభుత్వానికి మీరు ఇచ్చిన ముడుపులు ఎంత? ఆ బేరానికి ఏదైతే కన్నా లక్ష్మీనారాయణ గారిని మధ్యవర్తిగా పెట్టుకొని చేసింది ప్రజలు గమనిస్తా ఉన్నారు.